త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అభివృద్ధి పథంలో మిర్యాలగూడ ప్రజల చెంత ఎమ్మెల్యే భాస్కర్ రావు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్ల పాలనలో దశ దిశ అనేది లేకుండా అధమంలో ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గం గడచిన 4 సంవత్సరాల కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో లేకపోవడం మూలాన నిధులు ఈ నియోజకవర్గానికి అంతంత మాత్రంగానే వస్తుండేవి. కానీ మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలన్న దృఢ సంకల్పంతో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ఆనాటి నుంచి మిర్యాలగూడ రూపురేఖలు మారిపోయాయి. కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే గ్రామం, నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కోసం తగిన సూచనలు చెయ్యాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు ఎప్పుడూ కార్యకర్తలకు, నాయకులకు చెబుతుంటారు. అధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతాలు కావడంతో వారి ప్రాంతాల అభివృద్ధి జాడలు కనిపించే పలు పథకాలు చేపట్టారు. అధిక తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయించారు. దామరచెర్ల మండలంలో 2 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు. దామరచెర్ల మండలంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు చేసిన కృషి చాలా గొప్పది. ముఖ్యంగా భూసేకరణ. ఈ ప్రాంతంలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వారందరినీ రోజురోజు సమన్వయపరుస్తూ ప్రాజెక్టు రావడం వల్ల జరిగే అభివృద్ధిని వారికి వివరిస్తూ రైతుల్ని ఒప్పించడంలో భాస్కర్ రావు గారు ఎంతో సఫలీకృతులయ్యారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం, అలాగే వారి సందేహాలను నివృత్తి చేస్తూ అతి కొద్ది సమయంలోనే నష్టపరిహారాలను ఇప్పించారు. తదుపరి భూముల్ని పవర్ ప్లాంట్కు అప్పగించారు. కోర్టు, జాతీయ పర్యావరణ, జిల్లా స్థాయి ఇబ్బందుల్ని ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి సమస్యల్ని పరిష్కరించారు. మిర్యాలగూడ నిరంతర సమస్య ట్రాఫిక్. దీనిని పరిష్కరించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రధాన సాగర్ రోడ్డును వెడల్పు చేయిస్తున్నారు. ఇండోర్ స్టేడియం, సాంస్కృతిక కళాకేంద్రం, మండల పరిషత్ కార్యాలయం ప్రారంభం, మినీ ట్యాంక్ బండు వంటి ఎన్నో పనులు చేపట్టారు. దామరచెర్ల సబ్ మార్కెట్ యార్డ్ ప్రారంభం మరియు సీఎం రిలీఫ్ ఫండ్ను అధిక మొత్తంలో అర్హులైన వారందరికీ మంజూరు చేయించడం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా అధిక మొత్తంలో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో చెరువులకి జలకాళ్లను సంతరింపజేశారు. మన శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యమైన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు మొదలైన వారిని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మిర్యాలగూడకు రప్పించి అభివృద్ధి కాముకుడిగా పేరుగాంచారు. మంత్రి జగదీష్ రెడ్డి గారి సలహాలు, సూచనలు మరియు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి సహకారంతో యావత్ తెలంగాణ గర్వించేటట్లుగా మిర్యాలగూడని అగ్రపథాన నిలపాలన్నదే మన శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి ధ్యేయం. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారు
తన పదవి కంటే మిర్యాలగూడ ప్రజల సంక్షేమమే తన ఊపిరిగా నిరంతరం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారు. వాస్తవానికి మినీ ట్యాంక్ బండ్ ఇంకేందే 9.5 కోట్లు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. నేను సిద్దిపేటకి 6 కోట్లు తీసుకున్నాను. మా ఎమ్మెల్యే గారు 9.5 కోట్లు ఇచ్చినా ఇంకా కొన్ని డబ్బులు కావాలనుకుంటున్నాం మినీ ట్యాంక్ బండ్. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారిని అడిగి టూరిజంలోనో ఎస్డిఎఫ్లోనో ఇరిగేషన్ నుంచో దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తాం. ఇవాళ ఒకటే విషయం మనం చేయలేదు, ఇంకేనా మిగిలిపోయినాయా? అరే రామ, ఇష్టట్లేదు దిగనిస్తట్లేదు ఇక. అయితే మా మార్కెట్ ఇందాక చైర్మన్ గారు కూడా చెప్తుండే, నాకు 2 కోట్ల విలువ ఉంటుంది, 2 ఎకరాల భూమి ఉంటుంది మా మార్కెట్లో. ఆడ మంచి మార్కెట్ కావాలన్నారు. తప్పకుండా మా మార్కెటింగ్ శాఖ తరఫున ఒక ఆధునిక మార్కెట్ను, అంటే రైతు బజారు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కూడా మిర్యాలగూడ పట్టణంలో మంజూరు చేస్తామని చెప్పి మనకి చెప్తాను. ఇక్కడ అయిపోయినాయా? నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ఊపిరిగా రాష్ట్రంలో వివిధ శాఖామాత్యుల దగ్గర పట్టుబట్టి అత్యధికంగా ఫండ్స్ మంజూరు చేయిస్తూ అధికారులు మరియు ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు 53. గ్రామ పంచాయతీల వివరాలు: కుంటకింది తండా, సుబ్బారెడ్డి గూడెం, గాంధీనగర్, లావుడి తండా, అవంతిపురం, పుట్టలగడ్డ తండా, శ్రీనివాస్ నగర్, తక్కెళ్లపహాడ్ తండా, తూర్పు తండా, దుబ్బ తండా, జేత్యా తండా, బెట్టె తండా, సామ్యగాని తండా, కాల్వపల్లి తండా, బొల్లిగుట్ట తండా, ధీరావత్ తండా, కురియా తండా, రాజగట్టు, భగ్యగోప సముద్రం, తట్టెకుంట, శాంతినగర్, జంకు తండా, జైత్రాం తండా, జీలకరకుంట తండా, టీక్యా తండా, లావూరి భీక్యా తండా, గోన్య తండా, జఠావత్ తండా, మంగల్ దుబ్బ తండా, నల్లమిట్ట తండా, సీత్యా తండా, నునావత్ తండా, బంగారికుంట తండా, భల్లూనాయక్ తండా, మాన్ తండా, లక్ష్మీదేవి గూడెం, భోట్యానాయక్ తండా, పార్థూనాయక్ తండా, మంగాపురం, కిష్టాపురం, బండావత్ తండా, బుగ్గబావి గూడెం, హట్యా తండా, రాళ్లవాగు తండా, సీత్యా తండా, లక్ష్మీపురం, కేతావత్ తండా, ఇస్కబావి గూడెం, కొత్తపేట, గోన్యా తండా, గండ్రవాని గూడెం, జాలుబాయి తండా, కొత్తపేట తండా. తండాలను, హ్యామ్లెట్లను గ్రామ పంచాయతీలుగా ఏర్పరచి అన్నమాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ గారిని
నియోజకవర్గంలో ఇన్ని గ్రామ పంచాయతీలు ఏర్పడ్డానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారిని ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గిరిజనులనే తండాలకు గిరిరాజులను చెయ్యాలనే తలంపుతో ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నమాట ప్రకారం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. 12,741 గ్రామ పంచాయతీలు ఏర్పడితే దాంట్లో 2,600 పైచిలకు గ్రామాలు అచ్చంగా గిరిజనులే ఉంటారు, ఇంకోరు ఉండరు. తండాలను, చిన్న గ్రామాలను స్వయం పాలనతో స్థానికులే అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి చొరవతో 200 జనాభా ఉన్న తండాలను, చిన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. తండాలని గ్రామ పంచాయతీ చేస్తున్న ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం మొన్న మన యొక్క నియోజకవర్గంలోనే 53 తండాలని కొత్త గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. తండాలు, చిన్న చిన్న పల్లెలు గ్రామ పంచాయతీలుగా మారడంతో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు సమకూరతాయి. ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో 53 ఉన్నత గ్రామ పంచాయతీల్ని మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో 66 గ్రామ పంచాయతీలు ఉంటే కొత్తగా మళ్ళా 53 గ్రామ పంచాయతీలు చేసినాము. దాంట్లో 50 గ్రామ పంచాయతీలు తండాలే చేయడం జరిగింది. వీలున్నంత వరకు జనాభా ఉన్నా లేకపోయినా చాలా సౌకర్యంగా ఉండాలి, దూరం పోయి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో తక్కువ జనాభా ఉన్నా కూడా వాటిని కూడా గ్రామ పంచాయతీ చేపట్టడం జరిగింది. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరందించే లక్ష్యంతో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి చొరవతో చురుగ్గా సాగుతున్నాయి. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణంతో పాటు నీరు సరఫరా చేసే పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నందుకు ప్రజలు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. టైలెంట్ భూములు ఇట్లా సార్ రాయనపాలెం నుంచి మీరు ఎమ్మెల్యే గారు వచ్చారు, చెరువు మిషన్ దానికి వచ్చిండు. వచ్చినప్పుడు మేము అడిగినాం, సార్ మాకు ఎన్నాళ్ళున్నా ఇదే పరిస్థితి, ఎండిపోయే పరిస్థితి, మాకు ఒక లిఫ్ట్ కావాలండి, ముసి నుంచి ఇట్లా సాగర్ భూములకు లిఫ్ట్ కావాలంటే సర్వే చేయించండు. మీకెందుకు బాబు నేను చేపిస్తా అని చెప్పి ఆ వాగ్దానం ఇచ్చిండు. టైలెంట్ భూములు ఆదుకోవాలి, ఆయన ఆదుకుంటే ఆయన మాకు దేవుడు. నియోజకవర్గంలో మూసీ కాల్వలకు మహర్దశ. 4వ విడత మిషన్ కాకతీయ ద్వారా 3,73,00,000 రూపాయలతో మూసీ కాల్వలను అభివృద్ధిపరచడం జరుగుతుంది. ఆ కాల్వల నీరు ద్వారా కాలవపల్లి, తక్కెళ్లపాడు, ఆలగడప, సుబ్బారెడ్డిగూడెం, రాయినిపాలెం గ్రామాల కింద ఉన్న 1200 ఎకరాల ఆయకట్టుకి నిరంతరం నీరు పారించే కార్యక్రమం జరుగుతుంది. మూసీ కాల్వల అభివృద్ధికి చొరవ చూపి నిధులు మంజూరు చేయించిన
మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారి కృషికి ఆ గ్రామాల ప్రజలతో పాటు నియోజకవర్గంలోని మిగతా సాగర్ టేలెంట్ గ్రామాల ప్రజలు కూడా తమ పంట పొలాలకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారి నేతృత్వంలో లిఫ్టులు మంజూరవుతాయని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతు నాగలి నల్లరేగడి రాజుని వని దీవిస్తుంటే పూరి గుడిసెలే చందమామల నిన్ను దాచుకుంటే పెద్ద కొడుకని వృద్ధులందరూ ఆత్మపూర్తి ఆలింగనమిస్తే ఆడవింటలే కన్న తండ్రిలా నిన్ను కొలుస్తుంటే పచ్చ పచ్చని పైరులు మొలిచే రైతన్నల పెదవుల్లో నీవే పంట నీవే పాడి నీవే ఆ శివుని సిగను తలపించుతున్నదే తెలంగాణలో చెరువే. ఈ నేలకు ఆనందాలు, ప్రతి పల్లెకు సంతోషాలు, నీ పాలనలో పథకాలై ప్రతి గడప చేరినాయే. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న గృహ సదుపాయం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మిర్యాలగూడ నియోజకవర్గంలో శరవేగంగా నిర్మితమవుతున్నాయి. ప్రస్తుతం మిర్యాలగూడ ఇండస్ట్రీ ఏరియాలో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మితమవుతున్నాయి. అలాగే ఆళ్లగడప, కొత్తగూడెం, తుంగపాడు, ఉల్సాయిపాలెంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసి పేదలకు అందించాలనే కృత నిశ్చయంతో మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు మహాకవి దాశరథి ఆనాడు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతున్నాడు కేసీఆర్ ఈనాడు. జయ హో కేసీఆర్, జయ జయ హో కేసీఆర్, జయ జయ హో కేసీఆర్. రైతుల రంది తీర్చే రైతు బంధు పథకము, పంట పెట్టుబడికి పంపే సర్కారే పైకము, దండగన్న వ్యవసాయం పండగ అయ్యిందయో, భార్య పుస్తే కుదవ పెట్టే బాధలింక ఉండవో, అప్పులకై చెప్పులరగ తిరుగుడు దప్పిందయో,
ఎకరానికి ఏడాదికి 8,000 ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దోపిడీని అరికట్టే కేసీఆర్ రైతుల రంది తీర్చే రైతు బంధు పథకము అమ్మలా పంట పెట్టుబడికి పంపే సర్కారే పైకము అమ్మలా విత్తనాల ఎరువులకు ముందే చెక్కులు పంపి రైతన్నల తల ఎత్తుకు తిరగమనే కేసీఆర్ రైతుల రంది తీర్చే రైతు బంధు పథకము అమ్మలా పంట పెట్టుబడికి పంపే సర్కారే పైకము అమ్మలా త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మిర్యాలగూడ వేదికగా పట్టణంలో తిరుగుతున్నప్పుడు నిజంగా మీ ఉత్సాహం చూస్తే, మీరు ఈరోజు చూపెట్టిన స్పందన చూస్తే, చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు, వీరు వారిని కాదు, వయసుతో సంబంధం లేకుండా మనం తిరిగిన 3-4 కిలోమీటర్లు నాతో పాటు అన్నలందరూ ఉన్నారు. నిజంగా అద్భుతమైన స్పందన. ఇంతటి స్పందన నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ఆదరణకు, మీ అభిమానానికి, కేసీఆర్ గారి పట్ల మీకున్న విశ్వాసానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భాస్కర్ రావు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతాం. ఇక్కడ సోదరులు, మన నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరూ కూడా సమిష్టిగా పనిచేసి తప్పకుండా మళ్ళీ రేపటి రోజున గులాబీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా భాస్కర్ రావు గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరిచి మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ జై తెలంగాణ. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మిర్యాలగూడ నియోజకవర్గ బాగోగుల గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎల్లవేళ హైదరాబాద్ లో ఎప్పుడు కలిసినా నియోజకవర్గ అభివృద్ధి గురించి తపన పడే గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు మీ భాస్కర్ రావు గారు, భాస్కర్ రావు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. మళ్ళీ రేపటి రోజున గులాబీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా భాస్కర్ రావు గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరిచి మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ జై తెలంగాణ. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అయ్యా, మా మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్దది. ఎందుకంటే 1,35,000 మన ట్రాఫిక్ సెంటర్ ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, మిషనరీ బకెట్లో వేయడంతో మొత్తం రోడ్లన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు 250 ఒక నిర్మాణం ఇస్తున్నాం. 232 కోట్లకి దయచేసి 200 కోట్లన్నా మీరు ఇక్కడికి అనౌన్స్ చేసి మమ్మల్ని, మా ప్రజల్ని, జనాల వారిని కూడా శాశ్వతంగా మనసులో పెట్టుకొని మిమ్మల్ని దేవుళ్లాగా, కేసీఆర్ గారిని మిమ్మల్ని దేవుళ్లాగా పూజిస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడైనా ఏదైనా అప్పటి మంత్రులను కానీ, ముఖ్యమంత్రులను కానీ అడిగితే 200 కోట్లు వాళ్ళ జేబులో అడిగినా తప్ప ప్రజల కోసం మాత్రం ఎప్పుడు అడిగిన పాపాన పోలేదు. కానీ మీ ఎమ్మెల్యే గారు మా పట్టణం కోసం, మా ప్రజల కోసం నేను అడుగుతున్నా అనే మాట ఏదైతే చెప్పినారో నాకు చాలా నచ్చింది. కాబట్టి తప్పకుండా వారు కోరిన విధంగా 200 కోట్ల రూపాయలను మిర్యాలగూడ పట్టణానికి 2 విడతలుగా తప్పకుండా ఇస్తాం. మిర్యాలగూడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో దాన్ని కూడా సవ్యంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు అతి త్వరలోనే ఉపశమనాన్ని కలిగిస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భాస్కర్ రావు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతాం. ఇక్కడ సోదరులు, మన నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరూ కూడా సమిష్టిగా పనిచేసి తప్పకుండా మళ్ళీ రేపటి రోజున గులాబీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా భాస్కర్ రావు గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరిచి మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ జై తెలంగాణ.
త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు సాటి మనిషి సంతోషాల కంటే దుఃఖాలను, బాధలను పాలు పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. పేద ధనిక అనే తేడా లేకుండా తన దృష్టికొచ్చిన ప్రజల సమస్యలు తీరుస్తుంటారు. నియోజకవర్గంలో ఎవరు పరమపదించినా వారి ఇళ్లకు వెళ్లి వారి పార్థివ దేహానికి సంతాపం ప్రకటించి కడసారి వీడ్కోలు పలుకుతారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు నేనున్నాను అని ధైర్యం చెప్పి ఓదారుస్తుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఆయా కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా త్వరితగతిన మంజూరు చేయించడంలో మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు చొరవ తీసుకుంటుండటంతో నియోజకవర్గంలో సర్వత్రా అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తల వంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. మిర్యాలగూడ ప్రాంతంలో పేద నిరుద్యోగ విద్యార్థులకి మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు వ్యక్తిగతంగా కులమతాలకి, పార్టీలకి అతీతంగా సహాయాన్ని అందజేస్తున్నారు. మిర్యాలగూడలో ఎన్బిఆర్ ఫౌండేషన్ను స్థాపించి విస్తృత సేవా కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. నిరుద్యోగ విద్యార్థులకు జాబ్ ఫెయిర్, పోటీ పరీక్షలకు అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులతో పాటు ఆహారం, స్టడీ మెటీరియల్, సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. మిర్యాలగూడ గ్రంథాలయం వేదికగా నిరుద్యోగులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ను ఇప్పిస్తున్నారు. ఇలా ఎవరు ఏ అవసరంలో ఉన్నా, ఆపదలో ఉన్నా తన దగ్గరకొచ్చిన వారికి అన్ని రకాలుగా సహాయం చేయడం మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను, విద్యావేత్తలను, మేధావుల్ని ఆనందపరుస్తోంది. మరి నియోజకవర్గంలో కూడా చూసినట్లయితే అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో వైడన్ చేయడం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి పథకం వేస్తున్నప్పటికీ కూడా అది వాయిదా పడుతూనే వస్తుంది. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు దీనికోసం ప్రత్యేక కృషి చేసి దాన్ని సాధించారు. అందుకు పట్టణ ప్రజలు ఎంతగానో రుణపడి ఉన్నారు. ప్రజల అభిమానాన్ని పొంది ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని, అలాంటి అవకాశం భగవంతుడు ఆయనకు కలిగించాలని విద్యావేత్తలుగా ఆశిస్తున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఇట్టి పథకంలో భాగంగా ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరానికి 8,000 పెట్టుబడిగా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నది. దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. అంతేకాకుండా రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి ప్రతి రైతుకు అత్యాధునికమైన హంగులతో పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయడం జరుగుతుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతే రాజు అనే నానుడిని నిజం చేస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఆగస్టు 15 నుండి అమల్లోకొచ్చింది. నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు అర్హులైన వారందరికీ రైతు బీమా పథకం బాండ్లు అందజేశారు. రాష్ట్రంలో రైతు ఏ కారణంతో మరణించినప్పటికీ రైతు ప్రతిపాదించిన నామినీకి 10 రోజుల్లో ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా ప్రభుత్వం అందిస్తుంది. రైతు ఒక్క పైసా చెల్లించకుండా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ఈ రైతు జీవిత బీమా పథకాన్ని అందజేస్తారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అన్నదాతల ఆత్మస్థైర్యం మరింత ఇనుమడిస్తుంది. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. 14 ఏళ్ళు అలలా పడి లేచి పయనించావు. 50 ఏళ్ళ గోసను తెగ నరికావు. ఈ 4 కోట్ల గుండెల చప్పుడు వేదివైనావు. అర్ధరాత్రి తెలంగాణను తెచ్చేశావు. నిర్బంధం చెరసాల నిన్నాపిన నిలువెల్లా నీళ్లలో పుట్టించావు. నిప్పుల జ్వాల మౌనంతో తగిలించావు. ఢిల్లీకి సెగల రక్తానికి కొట్లాట, గుండెలకు పోట్లాట, కన్నీటికి యుద్ధం నేర్పిన కల్వకుంట్ల. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. భగీరథుడై దీక్షను పూని గంగమ్మను రప్పించావు. మా దాహం మంచి నీటితో తీర్చేశావు. ఎండిన మా చెరువులు చూసి తల్లడిల్లి తవ్వించావు. జలకళతో కాకతీయ మిషన్ అయినావు. మా అమ్మ ఒడి నీవై వాత్సల్యం పంచావు. ప్రతి ఒంటరి మహిళకు అన్నయ్య అంటైనావు. నిరుపేదకు తోడల్లే అందాల గూడల్లే లేనోళ్లకు నిలువగా నీవే నీడైనావు. విద్యుత్తును నింపావు ప్రతి పల్లెల రోజంతా. పెట్టుబడిని తొలిగా ఇచ్చిన రైతుల నేత. బహుజనుల బంగారు భవితవ్యపు నిర్మాత. మా కోసం నినుగన్నదిలే చిత్తమడక. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యుడినే ఆపేశావు. నడి రాత్రి సూర్యుడు నీవై ఉదయించావు. కలనైనా జరగదు అన్న సాహసంతో కలగన్నావు. దశాబ్దాల జన స్వప్నాన్ని సాధించావు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యంగా మా దామచర్ల మండలంలో నాగార్జున సాగర్ ఫెయిల్ సార్. కాలువల్లో సగం వరకే నీళ్లు వస్తున్నాయి. 4 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి కృష్ణానది నుంచి, మూసీ నది నుంచి కేశాపురం, దామర్చర్ల బొత్తలపాలెం స్కీమ్, మళ్ళీ కొండ్రపోల్ స్కీము, మళ్ళీ వాచాతండ స్కీము, మళ్ళా ఒకటి తొలిపోతుల గడి స్కీమ్. 4 స్కీములు సార్. ఈ 4తో వీర్లపాలెంది. ఈ 4 స్కీములు కనుక మాకు చేస్తే
30,000 ఎకరాలు మాకు సస్యశ్యామలంగా మేము నాగార్జున కాలువలు తోవే పని లేకుండా మొత్తం నాగార్జున సాగర్లో పడి ఆ నాగార్జున సాగర్ కాలువల్లో పారుతాయి. మాకు తప్పనిసరిగా నేను ఆ 2 స్కీమ్ ఆ 4 స్కీములు మీరు ఇస్తేనే ఇక్కడి నుంచి మేము ఓడిస్తాం. లేకపోతే తప్పనిసరిగా ఈ స్టేజ్ మీద అవి అనౌన్స్ చేయాలని మిమ్మల్ని అందరూ మేము దాదాపు చదువుతున్నాం సార్. ఈరోజు ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు అడిగినారు. మాకు టేలెంట్స్లో వజీరాబాద్ కానీ గులిమాణిక్యం మేజర్లో చివరిన ఆయకట్టుకు నీళ్లు రావట్లేదు. ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరు చేయమని అడిగినారు. వారు ఇవాళ మీ ముందు అడిగింది కానీ వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా ఒక 50 సార్లన్నా నన్ను దాని గురించి అడిగారు. వారు దాన్ని ఇప్పటికే సర్వేకు డిపిఆర్కి ఆదేశించడం, డిపిఆర్ తయారు కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గంలో మరో 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే విధంగా లిఫ్ట్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. విధంగా ఇక్కడ టైలెంట్ అనే మాట మళ్ళీ వినబడకుండా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడే భాస్కర్ రావు గారు చెప్పినారు 3 లిఫ్టులు ఉన్నాయి, వాటి మంజూరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పినారు. తప్పకుండా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని వచ్చి 345 కోట్ల రూపాయలు కావాలన్నారు. వాటిని కూడా మంజూరు చేయించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే హుజూర్ నగర్ నాయకులు మంత్రి గారు నాతో రోజు పోరాటం. కేశవాపూర్ కొండ్రపోలు ఎత్తిపోతల పథకం కావాలి, బొత్తలవాగు వాడపల్లి ఎత్తిపోతల పథకం కావాలి, దున్నపోతల గండి కావాలి, బాలినేపల్లి చాంప్లా తాండా ఎత్తిపోతల పథకం కావాలి. ఇవన్నీ కూడా గ్యారంటీగా చేసుకుందాం. డెఫినెట్గా మళ్ళీ మనమే గెలుస్తామని అనుమానం లేదు. వీటన్నిటి కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ కేంద్రం ఈరోజు గౌరవ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మరెక్కడో కాదు మన నియోజకవర్గంలోనే దామరచర్లలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ 28,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సామాన్యమైన విషయం కాదు. రేపటి రోజున మిర్యాలగూడ దామరచర్ల మొత్తం తెలంగాణ అంతా కూడా వెలుగులు నింపబోతా ఉంది. మీ వెలుగులు మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రసరిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఏ జానారెడ్డి దేలే, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేలే, ఏ కాంగ్రెస్ దేలే, ఇలా డంబాచారం పెట్టేవాడు ఎవడు తేలే. కానీ బక్కపేద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బక్కపేద మంత్రి జగదీష్ రెడ్డి 29,965 కోట్ల పెట్టుబడితోని 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు భాస్కర్ రావు గారి నియోజకవర్గంలో దామరచెర్ల దగ్గర కడుతున్న మాట మీ కళ్ళ ముందు ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. వీళ్ళు తేలే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కళ కూడా వల్లే ఇక్కడ పవర్ ప్లాంట్ ఉండాలనే సోయి కూడా రాలే. కానీ ఏం చేసినారు? జగదీష్ రెడ్డి మేమంతా కష్టపడి డబ్బు తెచ్చి 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు? రేపు అక్కడ 8,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మారిపోతుంది. అద్భుతమైనటువంటి టౌన్షిప్ వచ్చి ఆర్థికంగా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద పవర్ ప్లాంట్ తెస్తే వీళ్ళ ముఖాలకు వీళ్ళేనాడు తేలే, ప్రయత్నం చేయలే, కనీసం ఊహించలే, ఏ ముఖ్యమంత్రి డిమాండ్ చేయలే. కానీ మేము తెస్తే ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్కి పోయి దాని మీద స్టేజ్ ఇచ్చినారు. ఈ పని చేసినారు. ఎందుకంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అయితే మాకెవడు ఓటెత్తాడు? మా సిగ్గు పోతుంది కదా. దీన్ని కానీయద్దు. ఈరోజు బ్రహ్మాండంగా 5,500 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళందరూ కూడా కడుపు నిండా పైసలు ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 1000 మంది ప్రతిరోజు పనిచేస్తా ఉన్నారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. భాస్కర్ రావు గారు. అధ్యక్ష, నా నియోజకవర్గంలో కొండూరు 20 డిగ్రీ కాలేజ్ ఉంది,
దాంట్లో ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడానికి మనం సీఎం గారు సంతకం పెట్టిన కింద ఉద్యోగస్తులు దాన్ని త్వరగా పూర్తి చేసి చేయట్లేదు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని మంత్రి గారు శాంక్షన్ చేయాలని మీ ద్వారా నేను కోరుచున్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. గొంతు తడిసేరా అన్నదాత బతుకులల్లా కొత్త సిగురు మొలిసేరా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డ జీవితాన వెలుగు నింపెరా. ఇంటి కలను నిజం చేసి భగీరథుని ఇంట చేర్చి పెట్టుబళ్ళు యువత గూర్చి బళ్ళోకి భవిత చేర్చి ఆసరా పింఛనిచ్చి షీటీమును ఏర్పరచి సీకటిని తరిమి కొట్టి అభివృద్ధిగా అడుగులేస్తూ తెలంగాణ నా తెలంగాణ బంగారుగా మారెనురా. తెలంగాణ నా తెలంగాణ బంగారై మెరిసెనురా. రంగురంగుల కళ నిజమయ్యింది, బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోంది. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికల్లో మన మిర్యాలగూడ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారి కారు గుర్తుకే ఓటేద్దాం. మిర్యాలగూడ నియోజక అభివృద్ధికి పాటుపడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్.